అల్లు అర్జున్ ఎపిసోడ్ అసలు ఇంకా గూడా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే నిన్న ఆదివారం రోజు ఆహ్, అల్లు అర్జున్ ఇంటిపై కొంతమంది దాడి చేశారు. వాళ్ళు ఓయూకి సంబంధించిన స్టూడెంట్స్ అని కూడా జెప్తున్నారు. సో, వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బట్ వరుసగా అల్లు అర్జున్‌ని టార్గెట్ అయినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇంటి పైన దాడి జరిగిందో, అప్పుడు అల్లు అర్జున్ అయితే లేరు. బట్ ఆయన పిల్లలు మాత్రం ఇంట్లోనే ఉన్నారు. సో, ఈ విషయం తెలిసిన తర్వాత అల్లు అర్జున్ మామ ఎవరైతే ఉన్నారో, అంటే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వెంటనే రావడం, ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఇక అల్లు అర్జున్ ఇంటికి భారీగా అయితే పోలీసులు చేరుకున్నారు. దెన్ అరవింద్ నుంచి గూడా కంప్లెయింట్ తీసుకున్నారు ఈ విషయమై. అంటే ఇంటి మీద దాడి జరిగింది అని. సో, అప్పుడు అక్కడ అంటే అల్లు అర్జున్ ఇంటి పరిసరాల్లో పూర్తిగా పోలీసులను మోహరించారు. ఇంకా ఎవరు రాకుండా దాడులు ఇట్లాంటియి ఏమైనా జరగచ్చేమో అన్న అనుమానం నేపథ్యంలో ఇంకా పోలీసులైతే పూర్తిగా మోహరించి అక్కడ భద్రతనైతే పూర్తిగా కట్టుదిట్టం చేసినటువంటి సిట్యుయేషన్ అయితే కనిపిస్తోంది. సో, ఈ ఎపిసోడ్ తర్వాత దెన్ ముఖ్యమంత్రి డైరెక్ట్‌గా రియాక్ట్ అయిన పరిస్థితి అండ్ తాను సీరియస్‌గా ట్విట్టర్‌లో ఒక పోస్ట్ కూడా చేశారు. అందులో స్పష్టంగా ఏం చెప్పారంటే, సినీ ప్రముఖుల ఇళ్ల మీద దాడిని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా కూడా రాష్ట్ర డీజీపీ అండ్ నగర పోలీస్ కమిషనర్‌ను గూడా ఆదేశిస్తున్నట్టు ఆ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ శాంతి భద్రతల విషయంలో ఎలాంటి అలసత్వాన్ని నేను సహించేది లేదు అంటూ గూడా ఆయన అందులో స్పష్టంగా చేశారు. సో, ప్రెస్ క్లబ్‌లో నిన్న ఏసీపీ అధికారి ఎవరైతే ఉన్నారో విష్ణుమూర్తి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని? అల్లు అర్జున్‌పై నేను పూర్తిగా చాలా కోపంగా ఉన్నాను అని చెప్పకనే చెప్పిండు. ఎందుకంటే అసలాయన ఎట్లాంటి అనుమతులు తీసుకోలేడు. ఈ ఈ అసలు ఎవరికీ ఇన్ఫర్మేషన్ గూడా ఇవ్వకుండానే ఆయన డైరెక్ట్‌గా ఒక ఏసీపీ స్థాయి అధికారి ప్రెస్ మీట్ పెట్టిండు. అది గూడా సినీ నటుడు అల్లు అర్జున్. పూర్తిగా ఆయన మీదనే విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో, అందులో భాగంగానే ఆయన మీద గూడా చర్యలు తీసుకోవాల్సిందిగా గూడా ఆదేశించడం జరిగింది. సో దట్ ఏసీపీ విష్ణుమూర్తిపై వేటు పడింది. ఆయనను సస్పెండ్ గూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో, ఎలాంటి అనుమతి తీసుకోలేదు ప్రెస్ మీట్ పెట్టడానికి. అండ్ పూర్తిగా పోలీస్‌కి సంబంధించిన క్రమశిక్షణ గావచ్చు, నిబంధనలు గావచ్చు ఉల్లంఘించి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఎవరికీ ఇవ్వకుండా. సో, అస్సలిలాంటివి మేము సహించమంటూ గూడా ఇది గూడా ట్విట్టర్‌లో పోస్ట్ జేయడం జరిగింది రేవంత్ రెడ్డి. అయితే అల్లు అర్జున్ ఏవైతే వ్యాఖ్యలు చేసిండ్రో, దానికి మేము చింతిస్తున్నామని డీసీపీ ఆహ్, అక్షాంశ్ యాదవ్ గూడా ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే డబ్బు మదంతో ఓ హీరో పోలీసుల మీద అనుచిత మాటలు మాట్లాడిండు అంటూ గూడా ఈ విష్ణు అంటే ఈ ఎవరైతే సస్పెండ్ అయినరో ఏసీపీ అతను వ్యాఖ్యానించడం జరిగింది. సో, ఓ కేసులో ముద్దాయిగా ఉన్న హీరో ప్రెస్ మీట్ పెట్టొచ్చా? అని గూడా ఆయన క్వెషన్ జేషిండు. అట్లనే నటులు గావచ్చు, రాజకీయ నాయకులు గావచ్చు, పోలీసులపై ఇష్టమచ్చినట్టు మాట్లాడుతున్నారు. 10 నిమిషాలు అసలు ఆహ్, పోలీసులందరూ గూడా తప్పుకుంటే అసలు మీ పరిస్థితి ఎట్లా ఉంటది? ఏంది? అనేది గూడా ఆయన పూర్తి స్థాయిలో ఒక రేంజ్‌లో అందరినేసుకున్నాడు అనుకోవచ్చు ఈ ఏసీపీ. సో, ఈ సీఎం అండ్ అంటే మొత్తానికైతే ఈ ఎపిసోడ్‌లో సీఎం గూడా సంధ్యా థియేటర్ ఘటన కేసుకు సంబంధించి ఎవరైతే అసలు ఆ కేసులో ఇన్వాల్వ్ లేరు, పరిసరాల్లో లేరు, ఆహ్, ఆహ్, ఆ కేసుతోని సంబంధం లేని పోలీస్ అధికారులు ఎవరైతే ఉంటారో, అసలు వాళ్ళు ఎట్టి పరిస్థితిలో మాట్లాడడానికి లేదు అంటూ గూడా ఒక ఆదేశాన్నయితే జారీ చేసిన పరిస్థితి. ఒకవేళ మాట్లాడితే మాత్రం చర్యలు గూడా ఉంటాయంటూ ఆయన హెచ్చరించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో, ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏసీపీ విష్ణు మీద అయితే ఇమ్మీడియేట్‌గా వేటు వేశారు. సస్పెండ్ చేశారు. సో, ఇదొక రకంగా పూర్తిగా సెన్సేషనల్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో, అల్లు అర్జున్ ఎపిసోడ్ అయితే రోజు ఏదో ఒక చోట, ఏదో ఒక కాంట్రోవర్సీలో ఉన్నట్టే స్పష్టమవుతోంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నిన్న ఎప్పుడైతే సీవీ ఆనంద్ గూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక సీసీ ఫుటేజ్‌ని మొత్తంగా చూపెడుతూ అసలేం జరిగింది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు
అల్లు అర్జున్‌కి సంబంధించిన ఫ్యామిలీ థియేటర్ వరకు చేరుకునేంత వరకు, ఆ తర్వాత థియేటర్ లోపలికి, దెన్ థియేటర్ నుంచి బయటికి. ఈ పూర్తి ఎపిసోడ్‌ని సీసీ ఫుటేజ్‌ని పూర్తిగా చూపిస్తూ ఒక ప్రజెంటేషన్ లాగా పూర్తి ఆఫీసర్స్ ఎవరైతే ఆ కేసులో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఎపిసోడ్‌లో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరితోని ఒక ప్రజెంటేషన్ ఇస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. క్లారిటీ కూడా ఇయ్యడం జరిగింది. సో, ఇదంతా చూయించిన తర్వాత ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని స్పష్టంగా ఒకటైతే అర్థమైన సిట్యుయేషన్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌కి సంబంధించి ఇంటి పైన దాడి జరిగింది అండ్ వార్నింగ్ గూడా ఇస్తున్నారు. మిమ్మల్ని లేకుండా చేస్తాం. అసలు సినీ ఇండస్ట్రీ పూర్తిగా గాడి తప్పింది. సినీ ఇండస్ట్రీని పూర్తిగా ఒక క్రమశిక్షణగా పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇలాంటివి కూడా చాలా మాట్లాడడం జరిగింది. ఎవరైతే దాడి చేసిన వాళ్ళెవరైతే ఉన్నారో. మీ ఇల్లును గూడా కూలుస్తాం. ఇట్లాంటి మాటలు గూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇంటి దగ్గర పరిసరాల్లో పూర్తిగా పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతుంది. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది ఏంటి అనేది తెలీదు. బట్ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడిండ్రో, ఆ తర్వాత వెంటనే దానికి రియాక్ట్ అవుతూ అర్జున్ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టిండ్రో, దాని తర్వాత మాత్రమే పోలీస్ అండ్ ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఎవరైతే ఇంటి మీద దాడి చేసిండ్రో, ఇయంతా ఎపిసోడ్ గూడా నడిచింది. సో, 'సంధ్య' థియేటర్ దగ్గర ఏదైతే ఘటన జరిగిందో, ఇప్పుడు అల్లు అర్జున్ విలేకరులతో మాట్లాడ్డాన్ని అండ్ ఈ ఈ ఈ విషయాన్నయితే పూర్తిగా పోలీసులైతే చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు మనకున్నటువంటి సోర్స్. సో, అతని బెయిల్ ఏదైతే ఉందో ఇప్పుడు, ఆ బెయిల్‌ని రద్దు చేయాలంటూ గూడా ఇవాళ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది అనుకుంటున్నారు. లేదంటే డైరెక్ట్‌గానే సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ వేయాలని అనుకుంటున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఎందుకంటే మధ్యంతర బెయిల్ ఉంది ఇప్పుడు. ఈ 'సంధ్య థియేటర్' ఇన్సిడెంట్‌కి సంబంధించే అల్లు అర్జున్‌కి. సో, 4 వారాలు ఏదైతే బెయిల్ మంజూరైందో, ఆ బెయిల్‌ని పూర్తిగా రద్దు చేయాల్సిందే. బికాజ్ ఈయన పూర్తిగా సాక్షుల్ని ఎవరైతే ఉన్నారో, ఆ సాక్షులందరినీ గూడా తారుమారు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయట ఉన్నారు. ఈయన ప్రెస్ మీట్ పెడుతున్నాడు. బెయిల్ మీదున్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? ఇలాంటి క్వెషన్స్ చాలానే రైజ్ అవుతున్న పరిస్థితి. అంటే ఆహ్, చాలామంది అడ్వకేట్స్ గాని, నిపుణులు గాని అదే చెప్తున్నారు. ఆల్రెడీ ఒక కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి అగైన్ ఆ ప్రెస్ మీట్ పెట్టడం, మళ్ళీ నేను ఏ తప్పు చేయలేదని చెప్పడం. సో, డెఫినెట్‌లీ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈయన బెయిల్ రద్దు చేయండి. ఈయనని అరెస్ట్ చేయాల్సిందే అన్నటువంటిది ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. పోలీసులే దాఖలు చేస్తారు అన్నటువంటిది స్పెసిఫిక్‌గా వార్తలొస్తున్నాయి. మరి పోలీసులే వేయబోతున్నారా? లేకపోతే ఇంకెవరు వేస్తారు అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ అవుతున్న పరిస్థితే కనిపిస్తుంది. కానీ ఈ 'సంధ్య థియేటర్' ఎపిసోడ్‌ని మాత్రం పోలీసులు గావచ్చు, గవర్నమెంట్ గావచ్చు చాలా సీరియస్‌గా తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీని మీద జనరల్ పబ్లిక్ గూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆహ్, అంటే రేవతి చనిపోయింది. ఒక కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. ఆ చిన్నారి శ్రీతేజ్ ఆల్రెడీ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న టైంలో సరే అరెస్ట్ అయిండ్రు. బెయిలొచ్చింది. ఇంకా కామ్ అవ్వచ్చు గదా! ఎందుకని ఈ ప్రెస్ మీట్‌లు పెట్టడం ఏంటి? కౌంటర్ ప్రెస్ మీట్‌లు పెట్టడం ఏంటి? అనేది గూడా చాలా మంది క్వెషన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో, చూడాలి మరి ఏం జరుగుతుంది? ఏంటి? అనేది ఈ ఉత్కంఠ మాత్రం క్రియేట్ అయితున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.